రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు వరుసగా మూడో రోజు తగ్గుముఖం పట్టాయి. బంగారం వ్యాపారులు, స్టాకిస్టులు అమ్మకాలకు మొగ్గు చూపడంతో దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర ₹700 దిగొచ్చింది. దీంతో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర 90,550కి చేరుకున్నట్టు ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ తెలిపింది. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఎట్టకేలకు ముగింపు పలికే అవకాశాలుండటంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను గోల్డ్ నుంచి ఈక్విటీ మళ్లించడం వల్లే ధరలు తగ్గుముఖం పట్టాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ధరలు వరుసగా 3 రోజులు బంగారం ధరలు తగ్గాయి. మరోవైపు వెండి ధరలు కూడా దిగొస్తున్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర ఇవాళ కొంత తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. దీంతో గోల్డ్ కొనటానికి వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే ఇవాళ తులం బంగారం ధర ₹330 తగ్గింది. ఇక బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 300 తగ్గడంతో 81,850 దగ్గర అమ్ముడవుతుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹330 తగ్గడంతో 89,290 దగ్గర ట్రేడ్ అవుతుంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం కిలో వెండి ₹97,740 ఉండగా ఇవాళ ₹300 తగ్గి ₹97,470కు చేరుకుంది. ముంబైలో నిన్న కేజీ వెండి ₹97,910 కాగా ఇవాళ ₹300 తగ్గి ₹97,640కు చేరింది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి సోమవారం ₹98,060 పలకగా ఇవాళ $97,790కు పడిపోయింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర $3,018 ఉండగా ఇవాళ $2 తగ్గి $3,016కు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర $33.15గా ఉంది.